డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం జగన్మోహన్ రెడ్డికి స్టార్ట్ అయిపోయిన రివర్స్ హీట్. గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఏ ఏ అంశాలనైతే వాడుకున్నాడో అవన్నీ ఇప్పుడు బూమరాంగ్ అయి జగన్మోహన్ రెడ్డి మీదకే రావటం మొదలుపెట్టాయి. గత 36 రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తూనే ఉన్నారు. ఎన్నిసార్లు వాళ్ళతోటి చర్చించే ప్రయత్నాలు చేసినా, సజ్జల రామకృష్ణారెడ్డి ఎన్ని భయపెట్టే పనులు చేసినా, అసలు ఎస్మా ప్రయోగించడానికి జీవో విడుదల చేసినా కూడా వాళ్ళు ఏం తగ్గేటట్టుగా ఏం కనిపించటం లేదు. ఇక సిపిఎస్ రద్దు కానీ, లేకపోతే టీచర్ల మీద జగన్మోహన్ రెడ్డి చేసిన ఇక దాష్టీకమే అనుకోవాలి. ఎందుకంటే ప్రిన్సిపల్ సెక్రటరీగా ప్రవీణ్ ప్రకాష్ వాళ్ళని వేధించడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేశాడో అన్నీ చూసాం. ఆ తరువాత ఎన్నికల విధుల నుంచి తప్పించటానికి కూడా టీచర్లని ఎన్నికల విధులకు దూరంగా పెట్టడానికి సచివాలయ సిబ్బందిని వాడుకోవటానికి చేసిన ప్రయత్నాలు కూడా బూమరాంగ్ అయిపోయినాయి. ఇక ఇప్పుడు ఏ అంశం అయితే బాగా ఎక్కువగా సింపతి తెచ్చిపెట్టింది అని అనుకుంటున్నారో గత ఎన్నికల్లో, కోడికత్తి అంశం. ఆ అంశం కూడా ఇప్పుడు రివర్స్ అవబోతోంది. గత 5 సంవత్సరాలుగా ఆయనకు కోర్టుకు హాజరు అవ్వకుండా ఎందుకు అవ్వట్లేదనేది ఇక జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. చాలామంది విశ్లేషణలు కూడా చేస్తూ ఉన్నారు. అసలు అక్కడ గాయమే లేదు, ఏం చూపిస్తాడు అక్కడ, అందుకే అటెండ్ అవ్వటం లేదు అంటున్నారు. కానీ మరి గాయం అంతేనో లేకపోతే ఇంకా మరే కారణాలకు ఆయన ఏ కోర్టుకి హాజరు కాలేదో, లేకపోతే ఈ అంశాన్ని ఇలాగనే లైవ్లో పెట్టుకుని ప్రతి ఎన్నికలకి వాడుకుందాం అనుకుంటున్నాడో తెలీదు. ఇప్పుడైతే ఆ అంశం కూడా బూమరాంగ్ అయిపోయి కూర్చుంది. అటు జైల్లో జనపల్లి శ్రీనివాసరావు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు బయట కానీ ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటాం అని ఈరోజు ప్రెస్ ముందుకు వచ్చారు. బయట జనపల్లి శ్రీనివాసరావు తల్లి అండ్ సోదరుడు ఈరోజు ప్రెస్ ముందు మాట్లాడుతూ జైల్లో ఎలా ఉంది పరిస్థితులు అంతా జనుపల్లి శ్రీనివాసరావు వివరించాడు. ఇక్కడ తనకేమీ బాగోలేనట్టుగా కనిపిస్తూ ఉంది. ఈ అంశాన్ని ఇక్కడతోటి మనం తెగతెంపులు చేసుకోకపోతే గనుక నేను బ్రతకటం కూడా కష్టమే అవుతుందేమో అని అనుమానాలు వస్తున్నాయి. అందుకనే నేను ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటున్నాను అనే విషయాన్ని చెప్పినట్టుగా వాళ్ళు ఈరోజు మీడియా ముందు వెల్లడించారు. దాంతోపాటుగా రేపు దుర్గా గుడికి వెళ్ళి దండం పెట్టుకొని విజయవాడలో ఎక్కడనేది ఒక ప్లేస్ చెప్పకుండా, ఎందుకంటే పోలీసులు ముందుగానే తయారైపోతారు. వాళ్ళు రాత్రి ఎక్కడ బస్ చేశారో చూసో, లేకపోతే రేపు పొద్దునకి మరి దుర్గ గుడి ముందు కూడా తయారవుతారేమో. కనీసం దర్శనం కూడా చేసుకొని ఇవ్వకుండా లాక్కెళ్ళిపోయి లోపల పడేసి ఏం చేస్తారో అది రేపు జరగబోయే అంశం, చూడాల్సిన అంశం. కాకపోతే మరి ఆ బయట వీళ్ళు ఆమరణ నిరాహార దీక్ష కూర్చోగలుగుతారా? ఎక్కడైనా ఒక ప్లేస్ నిర్ణయించుకుని ఆడ కూర్చుంటే అక్కడ మీడియా కానీ ప్రతిపక్షం కానీ తోడు రావడానికి అవకాశం ఉంటుంది. లేదు, వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడైనా అరెస్ట్ చేసి జైల్లో పెడితేనో, లేదైనా ఎక్కడైనా హౌస్ అరెస్ట్ చేస్తేనో మరి అక్కడ వాళ్ళు ఆమరణ నిరాహార దీక్ష చేసినా జగన్మోహన్ రెడ్డి ఆపేదేం లేదు. కానీ జైల్లో నుంచి జనుపల్లి శ్రీనివాసరావు కూడా ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టాడు అని అంటే ఈ అంశం చాలా పెద్దదై కూర్చుంటుంది. జైలు అధికారుల మెడకు చుట్టుకుంటుంది. కోర్టులు కూడా దీని మీద త్వరితగతిని తేల్చాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని బాగా ప్రెజరైజ్ చేయటం కోసం ఈ ఆమరణ నిరాహార దీక్ష ఎన్నుకోవాల్సి వచ్చింది. గత 5 సంవత్సరాలుగా ఈ జనుపల్లి శ్రీనివాసరావు ఎదురు చూస్తున్నా కూడా దాంట్లో ఒక్క అడుగు కూడా ముందుకు పట్టడం లేదు. నేను కోర్టుకు రావాలంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, చాలామందికి ఇబ్బంది జరుగుతుంది, కోర్టుకు వచ్చే వాళ్ళందరికీ ట్రాఫిక్ జామ్ అయిపోయి ఇబ్బందులకు గురవుతారు, అందుకని నేను రావటం లేదని చెప్తూ ఉన్నాడు. మరి అదొక పెద్ద కారణమా అని కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కదా. కాకపోతే జనుపల్లి శ్రీనివాసరావుకి మరి ఎన్ఓసి ఇచ్చి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చి ఆయన బెయిల్కి సహకరించారనుకోండి, మళ్ళీ తరువాత కేసు నడుస్తూ ఉంటుంది. ఆయన కూడా బెయిల్ మీద బయట ఉన్న ఇలాంటి ఉపద్రవం ఏది వచ్చిండేది కాదు. దేన్నైనా సరే జగన్మోహన్ రెడ్డి ఒక సగం ఆయనకి పనికొచ్చే విధంగాను, సగం న్యాయబద్ధంగా ఉండేటట్టుగా ఏదైనా తేల్చుకొని ఉంటే ఇంత దూరం కూడా వచ్చి ఉండేది కాదు. కొంతలో కొంత మెరుగైనది ఏదైనా చేయగలిగుంటే జనుపల్లి శ్రీనివాసరావు కూడా సహకరించి ఉండేవాడేమో, అసలు విషయాలు బయట పెట్టకుండా ఉండేవాడేమో. ఇప్పటికీ పెట్టింది ఏం లేదు. కాకపోతే జనుపల్లి శ్రీనివాసరావు కూడా ఏం జరిగిందనేది నిక్కచ్చిగా బయట పెట్టవలసిన అవసరం ఉంది. ఇప్పటి వరకు ఆయన కూడా ఏం బయట పెట్టలేదు. మరి కోర్టులో చెప్దాం అనుకున్నాడా, మరి ఇంకేం చేద్దాం అనుకున్నాడో తెలియదు. కానీ చాలా విషయాల్లో ఇలాగనే జరుగుతూ వచ్చింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కూడా సిట్టు ఉన్నప్పుడే
జగన్మోహన్ రెడ్డి కనుక కొంత ఏదో విధంగా అవినాష్ రెడ్డిని కాపాడదలుచుకుంటే ఆయన ఒక్కడిని తప్పించేసి సునీతారెడ్డిని ఒప్పించుకొని మిగతా వాళ్ళలో కొంతమంది బలి పశువులు చేసి కోర్టులో నిలబెట్టి ఏదో ఒక న్యాయం జరిగే విధంగా సునీతకి నీకు న్యాయం చేశాను అని చెప్పగలిగే స్థాయిలో కాకుండా ఈ వ్యవహారాన్ని మొత్తం తీసుకెళ్ళి ప్రతిపక్షాల నెత్తిని రుద్దేసేసి వాళ్ళని జైలుకు పంపించేస్తే తనకి రెండు కార్యాలు, తన సొంత కార్యము కావలసిన కార్యం రెండు అయిపోతాయనే విధంగా ఆ రోజు ఈ బీటెక్ రవి మీద కానీ ఆదినారాయణ రెడ్డి మీద కానీ ఈ కేసును చుట్టే ప్రయత్నం చేస్తే వాళ్ళు సునీతను రెచ్చగొట్టి సిబిఐ ఎంక్వైరీ అడిగి అసలు ఈ రాష్ట్రంలో కాకుండా పక్క రాష్ట్రానికి కేసును బదలాయింపజేసి మొత్తం తిరిగి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి దగ్గరే తీసుకొచ్చి ఆపారు. అసలు వివేకానంద రెడ్డి హత్య జరిగింది, చనిపోయాడనే విషయం బాహ్య ప్రపంచానికి అందరికీ తెలియటం కంటే కూడా ముందే జగన్మోహన్ రెడ్డికి తెలుసు అనే విషయం కూడా సిబిఐ బయటపెట్టింది. అవి ఛార్జ్షీట్లో వాళ్ళు అదే రాసి కోర్టుకు సమర్పించారు. ఇక దాంతోపాటుగా అవినాష్ రెడ్డి ఏం చేశాడు, మిగతా ఎవరేం చేశారు, దస్తగిరి లాంటి వాళ్ళు అప్రూవర్గా మారిపోవటం మూలాన ఏ అంశాలన్నీ బయటకు వచ్చాయి, ఇక గూగుల్ టేక్అవుట్లో ఎవరెవరి ఫోన్ లొకేషన్లు ఎక్కడున్నాయి, మొత్తానికి తేట తెల్లం అయిపోయింది. గత ఎన్నికల్లో ఏ అంశాలైతే జగన్మోహన్ రెడ్డికి పనికొచ్చాయో ఈరోజు బూమరాంగ్ అయి జగన్మోహన్ రెడ్డి మీదకి తిరిగి వస్తూ ఉంటే ఈయన మాత్రం ఈ ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కానీ అటు ఇటు తారుమారు చేసే అంశంలో తొలమనకలై ఉన్నాడు. కాకపోతే ఎన్నికల ముందు ప్రచారానికి రావాల్సిన జగన్మోహన్ రెడ్డికి ఎదురు కాబోయే ప్రత్యేకమైన సమస్యల్లో ఈ కోడికత్తి అంశం కూడా రాబోతోంది. రేపటి నుంచి గనక జనుపల్లి శ్రీనివాస్ నిజంగానే జైల్లో గనక ఆమరణ నిరాహార దీక్ష చేస్తే, అతను నీరసించిపోతే, అతన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళినా సహకరించకపోతే కోర్టులు కూడా ఈ అంశంలో ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఉంటుంది అని ప్రెషరైజ్ చేయటం కోసం జగన్మోహన్ రెడ్డి ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. దీనికంటే ముందుగానే హాజరయ్యో లేకపోతే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అతనికి ఎన్ఓసి ఇచ్చి బెయిల్ అన్నా ఇప్పించి ఉండాల్సింది. ఆ అంశంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఏం పట్టించుకోలేదు. 5 సంవత్సరాల పాటు మనకు అధికారం ఉన్నంతకాలం ఇలా నడుపుకుంటూ పోవచ్చు అనుకున్నాడేమో, నెక్స్ట్ కూడా అధికారంలోకి ఏం చేసైనా రావచ్చు, మనం అధికారంలోకి వస్తే గనక ఈ అంశాలన్నింటినీ మనం బాగా తొక్కి పెట్టగలం అని అనుకున్నాడేమో. కానీ పరిస్థితులు మాత్రం 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు తిరిగి రావాల్సిందే. ఎన్నికలు వచ్చే సమయానికి ప్రజలందరి ముందు జగన్మోహన్ రెడ్డిని దోషిగా నిలబెట్టడానికో ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నాలన్నీ ఇలాంటి అంశాల్లోనే బయటకు రావటం మొదలు పెడతాయి. అంటే జనుపల్లి శ్రీనివాసు ఆమరణ నిరాహార దీక్ష వెనుక ప్రతిపక్షాలు ఉన్నాయనే ఆరోపణ నేను చేయకపోయినా జగన్మోహన్ రెడ్డి చేసే అవకాశం ఉందిగా. జగన్మోహన్ రెడ్డి ఈ ప్రతిపక్షాలన్నీ కలిసి నా మీద ఇలా ముప్పేట దాడి చేస్తున్నాయని ఆరోపించుకోవచ్చుగా. కానీ అంత దూరం తీసుకొచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డే. ఏ విషయాన్నైనా సరే తొందరగా త్వరితగతిన తేల్చేసుకొని దాన్ని ఒక ఫైసల్ చేసేసుకుంటే జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఈ పరిస్థితి వచ్చిండేది కాదు. కానీ రివర్స్ గేము ఈ ఎన్నికలకి తయారయ్యేటప్పటికి జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఇది కొంచెం సతమతం కల్పించే అంశమే లాగా కనిపిస్తూ ఉంది కదా. ఇదే ఈరోజు కుండబద్దలు.